హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి క్లీనింగ్ టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ సిరామిక్ ప్యాన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనం మామూలుగా లోపల భాగం అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాము, కానీ ఈ అడుగు భాగంలో మాత్రం మనం అంత ఎక్కువగా క్లీన్ చేయము. దానివల్ల ఇది కొన్నాళ్ళు వాడేసరికి ఈ విధంగా నూనె జిడ్డు పట్టేసి అది మళ్ళీ స్టవ్ మంటకు కాలిపోయి ఇలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఇది మామూలుగా క్లీన్ చేయాలంటే చాలా కష్టం, కానీ మనం పనికిరాదు అని పడేసే వస్తువుతోటి చాలా ఈజీగా చిటికి వేసే లోపల క్లీన్ చేసుకోవచ్చు. నేను చూపించబోయే ఈ చిన్న టిప్తో మనకి ప్యాన్ అనేది క్లీన్ అవ్వడం కాదు, మనం కొనేటప్పుడు ఎంత కొత్తగా ఉంటుందో అంతే కొత్తగా రెడీ అవుతుంది. ఇంకా చాలా యూజెస్ అనేవి ఉంటాయి, అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మన టిప్కి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ గుడ్డు పెంకులండి, ఎగ్ షెల్స్ అంటారు కదా. వీటిని అంటే మనం రోజు కర్రీస్ కానీ లేదా గుడ్డు ఉడకబెట్టుకుని తింటూ ఉంటాం కదా, ఆ పైన ఉండే పెంకు భాగం అనేది పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ వీటిని ఒక 10 days కలెక్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకున్నామంటే వీటి వల్ల మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయండి. ముఖ్యంగా ఈ పెంకులు అనేవి ఉన్నాయి కదా, ఈ పెంకుల్ని మనకి పదును తగ్గిపోయిన కత్తెర ఒకటి తీసుకుని ఈ పెంకుల్ని కట్ చేస్తూ ఉన్నామంటే మన కత్తెర అనేది మళ్ళీ చక్కగా పదును అనేది ఎక్కుతుంది. అలాగే మనకి మిక్సీ బ్లేడ్స్ అనేవి ఒక్కొక్కసారి పదును తగ్గిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ ఎగ్ షెల్ని మనం ఈ మిక్సీలో వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే మనకి పనిలో పనిగా పొడి అనేది రెడీ అయిపోతుంది. అలాగే మనకి మిక్సీ బ్లేడ్స్ అనేవి మళ్ళీ చక్కగా కొత్తగా పదునుగా రెడీ అవుతాయి. ఫస్ట్ అయితే మనకి ప్యాన్ క్లీన్ చేయడానికి నేను ఈ పొడితోటే క్లీన్ చేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే నేను కలెక్ట్ చేసుకున్న ఈ గుడ్డు పెంకులన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మనం మెత్తని పొడిగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఆ ఎగ్షెల్ అంతా కూడా ఈ విధంగా పొడిలా ప్రిపేర్ చేసేసుకున్నాము. దీంతో మనం ప్యాన్ అడుగు భాగం అనేది క్లీన్ చేసామంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇంకా మనం ఈ పొడిని ఒక డబ్బాలో వేసేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వీటిని వారానికి ఒకసారి మొక్కలకి వేసుకున్నామంటే మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతాయి. ఇంకా వీటిని మనం మిక్సీ బ్లేడ్స్ అనేవి పదును తగ్గినప్పుడల్లా ఈ పౌడర్ని మళ్ళీ మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకుంటూ ఉన్నామంటే మనకి బ్లేడ్స్ అనేవి చక్కగా పదునుగా రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే మనం ప్యాన్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. మనకి నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా సిరామిక్ ప్యాన్ కానీ లేదా ఇంకా మనకి ఐరన్వి వాడుతూ ఉంటాం కదా, ఇలాంటివి ఏవైనా సరే వాటిని ఈ విధంగా అడుగు భాగం బ్లాక్గా అయిపోయినప్పుడు కొంచెం వాటర్ అనేది చల్లేసుకుని పైన ఈ ఎగ్ షెల్ పౌడర్ అనేది వేసేసుకుని చక్కగా స్క్రబ్ చేసుకుంటూ తోముకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం మామూలుగా క్లీన్ చేసామంటే ఈ జిడ్డు అనేది అంత తొందరగా వదలదండి, కానీ మనకి ఈ ఎగ్ షెల్ పౌడర్ అనేది బాగా అంటే స్క్రబ్ చేయడానికి చాలా పదునుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. మనం మామూలుగా క్లీన్ చేస్తే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది, కానీ ఈ ఎగ్ షెల్ పౌడర్ని వేసుకుని క్లీన్ చేయడం వలన మనకు చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒకసారి ఎగ్ షెల్ పౌడర్ తోటి క్లీన్ చేసిన తర్వాత కొంచెం విమ్ జెల్ అనేది వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకి చాలా ఈజీగా ప్యాన్ అడుగు భాగం అనేది మనకి తెల్లగా తలతల్లాడుతూ వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా వరకు ఆ బ్లాక్ అంతా కూడా వదిలిపోయింది. ఇదే విధంగా మనకి ఏ గిన్నెలైనా కూడా అడుగు భాగం అనేది బ్లాక్గా అయిపోయినట్లయితే ఇలా ఎగ్ షెల్ పౌడర్ తోటి స్క్రబ్ చేసుకున్నామంటే ఈజీగా వదిలిపోతుంది. చూడండి, మీకు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు ఫస్ట్ చూపించిన దానికంటే ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా వదిలిపోయింది. ఇంకా మనకి ఈ ఎడ్జెస్లో కొంచెం బ్లాక్గా ఉంది కదా, అలాంటప్పుడు మనం కొంచెం ఎగ్ షెల్ పౌడర్ అనేది కొంచెం వేసేసుకుని ఇలా మనం బ్రష్ తోటి క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీకు బ్రష్తో కనుక రానట్లయితే మళ్ళీ మీరు స్క్రబ్బర్ తీసుకుని చక్కగా ఒకసారి స్క్రబ్ చేసేసుకున్నారంటే అక్కడక్కడ బ్లాక్గా ఉన్నది కూడా ఈజీగా వదిలిపోతుంది. మనం ముఖ్యంగా సిరామిక్ ప్యాన్స్ కానీ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ లోపల ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తామో ఈ ఎగ్ షెల్ పౌడర్ని మనం రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవడం వలన వీక్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే మనం బయట కూడా అంటే అడుగు భాగం కూడా కొత్తగా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. మనకి ఎక్కడా కూడా ఆ బ్లాక్ అనేది లేకుండా మళ్ళీ మనం ప్యాన్ కొనేటప్పుడు ఎంత కొత్తగా ఉంటుందో అంతే కొత్తగా రెడీ అయిపోయింది. మనకి లోపల ఎంత నీట్గా ఉందో బయట కూడా అంతే నీట్గా మనం ఈ ఎగ్ షెల్ పౌడర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో.
పనికిరావని పడేసే గుడ్డు పెంకులతోటి మనం పౌడర్ తయారు చేసుకుని ఈ విధంగా చక్కగా ప్యాన్స్ అనేవి వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నామంటే మనకి చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. నేను క్లీన్ చేయకముందు చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఇదంతా కూడా. నేను క్లీన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ప్యాన్ అనేది కొనేటప్పుడు ఎంత కొత్తగా ఉంటుందో అడుగు భాగం అనేది అంతే కొత్తగా వచ్చేసింది. ఇదే విధంగా మనం స్టీల్ గిన్నెలు ఏదైనా మాడి పట్టినా కూడా క్లీన్ చేసుకోవడానికి ఎగ్షెల్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు గుడ్లు అనేవి యూజ్ చేసుకున్న తర్వాత చక్కగా వాటి పెంకుల్ని స్టోర్ చేసుకుని పౌడర్ చేసుకుంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి మంచి మంచి క్లీనింగ్ టిప్స్ కానీ ఇంకా బ్యూటీ టిప్స్ కానీ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్